Hi everyone. So welcome to this LTQ session of lecture number 3. సో ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన ప్రతి సబ్స్క్రైబర్స్కి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ వీ నీడ్ సమ్ మోర్ సపోర్ట్ ఫ్రమ్ యూ ఆల్సో. సో మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఈ లెక్చర్స్ అన్నీ యూజ్ అవుతాయి. అంటే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా ఎఫెక్టివ్గా యూజ్ అవుతుంది. ఇక్కడ మనం ప్రతి టాపిక్ దానికి రిలేటెడ్గా ఎలక్ట్రిసిటీ బోర్డులో అడిగిన క్వశ్చన్స్ తీసుకొని మనం డిస్కస్ చేస్తున్నాం. సో కాబట్టి ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. బికాజ్ ఎల్టీక్యూ సెషన్ అంటే ఆల్రెడీ ప్రీవియస్గా మనం చెప్పినట్టు లెర్న్ త్రూ క్వశ్చన్స్. సో క్వశ్చన్స్ ద్వారా మనం కాన్సెప్ట్స్ని నేర్చుకోవడానికి ట్రై చేస్తాం. సో ఇప్పటివరకు మనం 2 లెక్చర్స్ కంప్లీట్ చేసాం. ప్రీవియస్ లెక్చర్స్లో మనం బేసిక్ కాన్సెప్ట్స్, ఎస్ఎఫ్జీస్ మీద, బ్లాక్ డయాగ్రామ్స్ మీద, అలానే టైం రెస్పాన్స్ మీద డిస్కస్ చేసాం ఫస్ట్ లెక్చర్. సెకండ్ లెక్చర్ స్టెబిలిటీ అనాలిసిస్ మీద డిస్కస్ చేసాం. సో హియర్ కమ్స్ ద థర్డ్ లెక్చర్. సో థర్డ్ లెక్చర్లో ఇక్కడ మనం స్టేట్ స్పేస్ అండ్ రూట్ లోకస్ మీద ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయాలి. సో స్టేట్ స్పేస్ అండ్ రూట్ లోకస్ సేమ్ మనం ఇంతకుముందు ప్యాటర్న్ ఏదైతే ఫాలో అయ్యాం ప్రీవియస్గా ఏపీ జెన్కో, ట్రాన్స్కో, ఎస్పీడీసీ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం సెలెక్ట్ చేసుకొని ఆ క్వశ్చన్స్ అంటే ఆ టాపిక్ రిలేటెడ్గా క్వశ్చన్స్ ఏవి ఉన్నాయో ఆ క్వశ్చన్స్ బేస్ చేసుకొని మనం కాన్సెప్ట్స్ ప్లస్ క్వశ్చన్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ టిఎస్ జెన్కో 2015. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ చూడండి. ఎక్స్ డాట్ అంటే ఫస్ట్ స్టేట్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఎక్స్ డాట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాట్ అంటే డిఫరెన్షియేషన్, ఫస్ట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ స్టేట్ వేరియబుల్స్. x1 dot x2 dot is equal to -1 0 0 -2 x1 x2 plus 0 1 u. Next output equation c of t is equal to 1 2 x1 x2. So ఇది మనకి స్టేట్ ఈక్వేషన్, అవుట్పుట్ ఈక్వేషన్ ఇచ్చాడు. Then we need to find out whether the system is controllable, observable, not controllable, not observable. సో ఇచ్చిన సిస్టమ్ మనకి కంట్రోలబులా అబ్జర్వబులా అనేది మనం డిస్కస్ చేయాలి. ఓకే రైట్. సో ఇప్పుడు మనం కంట్రోలబుల్, అబ్జర్వబుల్ డిస్కస్ చేయాలి అంటే ఫస్ట్ వీ నీడ్ టు నో కాల్మాన్స్ టెస్ట్. కాల్మాన్స్ టెస్ట్ యూజ్ చేసి కంట్రోలబిలిటీ, అబ్జర్వబిలిటీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్ విల్ సీ వాట్ ఈస్ కాల్మాన్స్ టెస్ట్. సో దాని కండిషన్ ఎలా ఉంటుంది, కంట్రోలబిలిటీ అయితే ఎలా ఉంటుంది, అబ్జర్వబిలిటీ ఎలా ఉంటుందో ఒకసారి చూసిన తర్వాత దెన్ వీ విల్ కమ్ టు దిస్ సొల్యూషన్. ఓకే. సో ఈ సిస్టంలో సిస్టమ్ మ్యాట్రిక్స్ అంటే క్యాపిటల్ ఏ ఫస్ట్ ఇచ్చాడు చూడండి. -1 0 0 -2 దిస్ ద సిస్టమ్ మ్యాట్రిక్స్, క్యాపిటల్ ఏ అంటాం. సో 0 1 అనేది బి మ్యాట్రిక్స్, ఇన్పుట్ మ్యాట్రిక్స్ అంటాం. 1 2 రో మ్యాట్రిక్స్, దీన్ని మనం అవుట్పుట్ మ్యాట్రిక్స్ అంటాం. ఇంకొక డి మ్యాట్రిక్స్ ఉంటుంది. డి మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్ అంటాం. డి మ్యాట్రిక్స్ ఇస్ ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్ అంటాం. సో ఇక్కడ డి మ్యాట్రిక్స్ ఇవ్వలేదు. సో కాబట్టి మనం ఏబిసి మ్యాట్రిక్స్ మాత్రమే ఉన్నాయి. సో ఈ మూడు ఉంటే మనం కంట్రోలబిలిటీ, అబ్జర్వబిలిటీ చెక్ చేయడం చాలా ఈజీ. ఓకే. సో కంట్రోలబిలిటీ, అబ్జర్వబిలిటీ చెక్ చేయొచ్చు. సో ఫస్ట్ విల్ సీ వాట్ ఈస్ కాల్మాన్స్ టెస్ట్, దెన్ విల్ మూవ్ టు ద సాల్వింగ్ దిస్ ప్రాబ్లమ్. ఓకే. సో హియర్ కమ్స్ ద క్వశ్చన్. సో ఇందాక మనం చూసినట్టు క్వశ్చన్ ఇస్ ద క్వశ్చన్. ఈ క్వశ్చన్లో సిస్టమ్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ ఇచ్చాడు. సిస్టమ్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ. సో వాట్ ఈస్ ద సిస్టమ్ మ్యాట్రిక్స్ హియర్? సో దిస్ ఇస్ ద సిస్టమ్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ అండ్ దిస్ ఇస్ ఇన్పుట్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ బి అండ్ దిస్ ఇస్ అవుట్పుట్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ సి. సో ఇంకొక డి మ్యాట్రిక్స్ ఉండాలని చెప్పాను కదా, 0 అండ్ యూ. సో డి మ్యాట్రిక్స్ వాడు ఇవ్వలేదు. సో డిఫాల్ట్ 0, డి మ్యాట్రిక్స్ ఇస్ 0, డి మ్యాట్రిక్స్ ఇస్ 0. సో ఇది సాల్వ్ చేయాలంటే ఫస్ట్ వీ నీడ్ టు నో కాల్మాన్స్ టెస్ట్. సో బేస్డ్ అపాన్ ద కాల్మాన్స్ టెస్ట్, ఓకే, సో బేస్డ్ అపాన్ కాల్మాన్స్ టెస్ట్ యూ కెన్ ఫార్మ్ ఏ క్యూసీ మ్యాట్రిక్స్ ఫర్ కంట్రోలబిలిటీ వెరిఫికేషన్. కంట్రోలబిలిటీ వెరిఫికేషన్ కోసం క్యూసీ మ్యాట్రిక్స్ ఫార్మ్ చేయొచ్చు. బి ఏబి and a square b and so on, a power n minus 1 into b. So this is the controllability matrix, QC matrix అంట. మరి n అంటే ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ఏ సిస్టమ్. ఆర్డర్ ఆఫ్ ఏ సిస్టమ్, n is nothing but ఆర్డర్ ఆఫ్ ఏ సిస్టమ్. సో మరి n is ఆర్డర్ ఆఫ్ ఏ సిస్టమ్ అంటే n మ్యాట్రిక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే n మ్యాట్రిక్స్ కెన్ బి ఫైండ్ అవుట్ ఫ్రమ్ సిస్టమ్ ఇన్పుట్ మ్యాట్రిక్స్. క్యాపిటల్ ఏ నుంచి n మ్యాట్రిక్స్ చెప్పొచ్చు, అంటే n వాల్యూ ఎంత అనేది చెప్పొచ్చు. సో ఈ మ్యాట్రిక్స్ సైజ్ అంతా 2/2. సో వీ కెన్ సే క్యాపిటల్ ఏ మ్యాట్రిక్స్ సైజ్ ఈస్ n by n. సో ఆర్డర్ ఆఫ్ ఏ సిస్టమ్ డైరెక్ట్గా
n ఈక్వల్ టు 2 అని చెప్పొచ్చు. మరి n ఈక్వల్ టు 2 అయితే ఎంతవరకు తీసుకోవాలి మనం? n ఈక్వల్ టు 2 అంటే a పవర్ 2 మైనస్ 1, సో ab వరకు కన్సిడర్ చేయాలి. సో ఈ ప్రాబ్లంలో మనకి n ఈక్వల్ టు 2 కాబట్టి సో అప్ టు 2 ఎలిమెంట్స్, సో ఇక్కడ వరకు మనం కన్సిడర్ చేయాలి. QC ఈజ్ ఈక్వల్ టు b ab కన్సిడర్ చేయాలి, రైట్? ఈ మ్యాట్రిక్స్ ఫస్ట్ కాల్మర్స్ టెస్ట్ బేస్ చేసుకొని QC మ్యాట్రిక్స్ ఫస్ట్ ఫామ్ చేస్తాం. ఫామ్ చేసిన తర్వాత దెన్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ మోడ్యులస్ ఆఫ్ QC ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుందా, నాట్ ఈక్వల్ టు 0 వస్తుందా అనేది అబ్జర్వ్ చేయాలి. సో ఇఫ్ ఇట్ ఈస్ 0 ఇట్ ఈస్ నాట్ కంట్రోలబుల్ అంట. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కంట్రోల్, దట్ ఈస్ డిటర్మినెంట్ కనుక్కుంటే 0 వచ్చింది అనుకోండి, ఇట్ ఈస్ నాట్ కంట్రోలబుల్. అదే మనకి నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి, వీ క్యాన్ సే ఇట్ ఈస్ ఏ కంట్రోలబుల్ అంట. ఓకేనా? సిమిలర్లీ ఫర్ అబ్జర్వబిలిటీ అనుకోండి, అబ్జర్వబిలిటీ అయితే CA, ఓకే, CA, రైట్? అలానే మనకి CA² అలా ఫామ్ చేసుకుంటే వెళ్ళొచ్చు. బట్ హియర్ మనకు కావాల్సింది ఓన్లీ 2x2 మ్యాట్రిక్స్ మాత్రమే కాబట్టి సో నో నీడ్ టు వరీ అబౌట్ దిస్. ఓకే, సో ఇలా మనం ఫామ్ చేసుకుంటే వెళ్ళొచ్చు కంటిన్యూస్గా. CA² ఇందాక ఫామ్ చేసినట్టుగా A² చేసుకుని A² A³ C అలా రాసుకుంటే వెళ్తాం. బట్ నో నీడ్ టు థింక్ అబౌట్ దిస్ బికాస్ ఎందుకంటే మనకి ఇప్పుడు n వాల్యూ 2 కాబట్టి సో అప్ టు నౌ వీ నీడ్ టు కన్సిడర్ ఓన్లీ రెండు ఎలిమెంట్స్ ఉంటే సరిపోతుంది. సో C అండ్ CA, రైట్? C అండ్ CA ఇది సరిపోతుంది. సో C మ్యాట్రిక్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. సారీ, ఇది మనం ఫర్దర్గా సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ కూడా సేమ్ కండిషన్ ఏంటంటే Q0 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ నాట్ ఈక్వల్ టు 0. సో Q0 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే నాట్ అబ్జర్వబుల్ అంట. అదే మనకి ఈ నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి, ఇట్ ఈస్ ఏ అబ్జర్వబుల్ సిస్టమ్ అంట. ఓకేనా? సో అబ్జర్వబుల్ సిస్టమ్. సో దీస్ ఆర్ అబౌట్ QC అండ్ Q0. సో కాల్మర్స్ టెస్ట్లో కంట్రోలబిలిటీకి అబ్జర్వబిలిటీకి సంబంధించిన డేటా, ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి అని. ఓకే, సో దీని తర్వాత నెక్స్ట్ మనము ప్రాబ్లంలోకి వద్దాం. వాడు ఇచ్చిన ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయమని చెప్పాడు. వాడు ఇచ్చిన ప్రాబ్లం చూడండి, ABC మ్యాట్రిసెస్ ఉన్నాయి. ఇక్కడ కంట్రోలబిలిటీ అబ్జర్వ్ చేయాలంటే కంట్రోలబిలిటీ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏ మ్యాట్రిక్స్ బి మ్యాట్రిక్స్ కావాలి, అంటే సిస్టమ్ మ్యాట్రిక్స్ ఇన్పుట్ మ్యాట్రిక్స్ కావాలి. ఈ రెండు మ్యాట్రిసెస్ కావాలి. అదే మనకి అబ్జర్వబిలిటీ క్యాలిక్యులేట్ చేయాలంటే సిస్టమ్ మ్యాట్రిక్స్ అండ్ సి మ్యాట్రిక్స్ కావాలి, రైట్? సో ఇవి బేస్ చేసుకొని మనం కంట్రోలబిలిటీ అబ్జర్వబిలిటీ ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో ఈ బేసిక్స్ యూజ్ చేసి మనం ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. కంట్రోలబిలిటీ ఫస్ట్ బి మ్యాట్రిక్స్ AB మ్యాట్రిక్స్ కావాలి. సో ఫర్ దట్ బి మ్యాట్రిక్స్ ఆల్రెడీ వీ హ్యావ్. సో AB మ్యాట్రిక్స్ ఒకటి చేయాలి. సో AB మ్యాట్రిక్స్ని ఇక్కడ రాస్తున్నాను. హౌ టు సాల్వ్ దిస్? సో -1 0 -2 అండ్ B మ్యాట్రిక్స్ ఈస్ 0 1. సో మల్టిప్లికేషన్ చేయాలి రో వైజ్ కాలం వైజ్ తీసుకొని మల్టిప్లై చేయాలి, రో వైజ్ అండ్ కాలం వైజ్. ఓకే, మనకి రిజల్టెంట్ మ్యాట్రిక్స్ సైజ్ ఎంత వస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఏ మ్యాట్రిక్స్ ఇస్ 2/2, బి మ్యాట్రిక్స్ కాలం మ్యాట్రిక్స్ కాబట్టి 2 rows ఒక కాలం. సో రిజల్టెంట్ మ్యాట్రిక్స్ మనకి ఏ విధంగా వస్తుంది? రిజల్టెంట్ మ్యాట్రిక్స్ అంటే ఇట్ బికమ్స్ ఏ కాలం మ్యాట్రిక్స్ ఆఫ్ సైజ్ 2/1 బికాస్ 2/1 కాబట్టి రిజల్టెంట్ 2/1 వస్తుంది, కాలం మ్యాట్రిక్స్ వస్తుంది. సో రో వైజ్ తీసుకోండి, కాలం వైజ్ క్రాస్ చెక్ చేయండి. సో మల్టిప్లై చేస్తారంటే 0 ఇది 0. సో ఫస్ట్ ఎలిమెంట్ 0, సెకండ్ ఎలిమెంట్ చూడండి అలానే, సెకండ్ ఎలిమెంట్ ఈస్ -2. సో AB ఇది అదే కదా, AB వాల్యూ, B వాల్యూ ఆల్రెడీ ఉంది. సో ఇప్పుడు నేను QC మ్యాట్రిక్స్ రాస్తాను కంట్రోలబిలిటీ చెక్ చేయడం కోసం. QC మ్యాట్రిక్స్, సో B మ్యాట్రిక్స్ ఈస్ 0 1, and AB matrix is 0 -2. So we need to find out determinant. Determinant is AD minus BC. So AD minus BC చేశారనుకోండి 0 వస్తుంది. బికాస్ 2 ఎలిమెంట్స్, రెండు ఈక్వల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఒక రోలో 2 ఎలిమెంట్స్ ఈక్వల్, అలానే కాలంలో 2 ఎలిమెంట్స్ ఈక్వల్ ఉన్న డిటర్మినెంట్ వాల్యూ 0 వస్తుంది. సో డిటర్మినెంట్ వాల్యూ 0 కాబట్టి అకార్డింగ్ టు దిస్ కాల్మర్స్ టెస్ట్ 0 అయితే నాట్ కంట్రోలబుల్ అంటాం. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ ఏ కంట్రోలబుల్ సిస్టమ్. సో ఇది కంట్రోలబుల్ సిస్టమ్ అయితే కాదు. మరి అబ్జర్వబిలిటీ ఉందా లేదా క్రాస్ చెక్ చేయాలి. అబ్జర్వబిలిటీ క్రాస్ చెక్ చేయాలంటే CA కావాలి. C వాల్యూ ఆల్రెడీ ఉంది, దిస్ ఇస్ C మ్యాట్రిక్స్. CA మ్యాట్రిక్స్ కావాలి, AC మ్యాట్రిక్స్, CA మ్యాట్రిక్స్ కావాలి, అర్థమవుతుంది కదా, CA మ్యాట్రిక్స్. సో ఫర్ దట్ ఐ నీడ్ టు రైట్ అగైన్
CA matrix. Okay, CA matrix కావాలి. సో Q నాట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో I want C and CA matrix. సో C matrix already we know 1 2. CA matrix కావాలి. CA matrix కావాలి కాబట్టి 1 2 and A matrix is -1 0 -2. సో దీని matrix multiplication చేయండి. where CA multiplication row wise and column wise. ఇప్పుడు కూడా మీరు క్రాస్ చెక్ చేయొచ్చు 1/2 matrix and 2/2 matrix. then we will get resultant matrix 1/2 row matrix వస్తుంది. సో row wise column wise చెక్ చేయండి. row wise column wise చెక్ చేశారంటే ఫస్ట్ ఎలిమెంట్ వాల్యూ ఎంత వస్తుంది -1. row wise column wise చెక్ చేయాలంటే సెకండ్ ఎలిమెంట్. సో 1 into 0 నెక్స్ట్ ఎలిమెంట్ -4. సో ఇది మనకి -1 -4 -1 -4. ఓకేనా? సో -1 -4 అర్థమైంది కదా? రైట్. సో దెన్ విల్ కమ్ హియర్. సో -1 -4 సబ్స్టిట్యూట్ చేసాం. సో ఇక దీని నుంచి కాల్మన్స్ టెస్ట్ ప్రకారం ఫస్ట్ డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేయండి. వాట్ ఇస్ ద డిటర్మినెంట్? డిటర్మినెంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే AD minus BC కదమ్మా. సో AD minus BC means you can write AD minus BC, AD minus BC, AD. So -4 plus 2. AD ఈ రెండు మల్టిప్లై చేస్తాం. -4 plus 2. So you can say 2 is the answer. 2 is the answer. Modulus కాబట్టి పాజిటివ్ వాల్యూ అవుతుంది. So it is not equal to 0. So it is not equal to 0. So therefore the given system is observable. Given system is observable. Okay. సో ఫస్ట్ కేసులో మనం ఇంతకు ముందు మనం చెక్ చేసింది QC క్యాలిక్యులేట్ చేసాం. సో అక్కడ ఆన్సర్ ఏమొచ్చింది అంటే నాట్ కంట్రోలబుల్ అని వచ్చింది. నాట్ కంట్రోలబుల్. సో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసిన దాని ప్రకారం అబ్జర్వబుల్. సో ఆప్షన్స్ ఫస్ట్ క్వశ్చన్కి ఆప్షన్స్ మనకి 2 ఆప్షన్స్ వస్తాయి. బికాస్ వాడి ఇది ఒక ఆప్షన్లో ఇచ్చాడు కాబట్టి 2 మనకు పాసిబుల్ అవుతుంది. ఈ సిస్టమ్ ఈస్ బోత్ అబ్జర్వబుల్. సిస్టమ్ ఈస్ అబ్జర్వబుల్, కంప్లీట్లీ అబ్జర్వబుల్, బట్ నాట్ కంట్రోలబుల్. సో కాబట్టి ఆప్షన్స్ ఒకసారి క్రాస్ చెక్ చేయండి. ఆప్షన్స్ క్రాస్ చెక్ చేశారంటే దెన్ వీ కెన్ అండర్స్టాండ్. సీ ద ఆప్షన్స్. సో సిస్టమ్ ఈస్ కంప్లీట్లీ కంట్రోలబుల్ అండ్ సిస్టమ్ ఈస్ చూడండి ఆప్షన్స్ చూసారంటే మనకు వచ్చిన ఆన్సర్ ప్రకారం అయితే నాట్ కంట్రోలబుల్, completely observable. So 2, 3 is the answers. System is not completely controllable. 2 is the correct answer. 3 is also the correct answer. Okay, na? So this is the first question. Our second question grandi. Second question. What is the second question? This is TS Jankol adigadu. Consider a second order system whose state space representation is of the form x dot is equal to ax plus bu. If x1 of t is equal to x2 of t, then the system is. చూడండి ఇక్కడ 2 వేరియబుల్స్ ఈక్వల్ అయిపోయింది. స్టేట్ వేరియబుల్స్ 2 ఈక్వల్ అయిపోయింది. మరి ఈక్వల్ అయిపోతే ఏమవ్వాలి? ఈక్వల్ అయితే సో ఓన్లీ సిస్టమ్ స్టేట్ ఈక్వేషన్ ఇచ్చాడంటే AB మ్యాట్రిసెస్ మనకు తెలుసు. AB మ్యాట్రిసెస్ తెలుసు అంటే దేని గురించి డిస్కస్ చేస్తున్నాం? కంట్రోలబిలిటీ గురించి. ఓకే, బికాస్ ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్ మీరు మ్యాట్రిసెస్ అలా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు AB మ్యాట్రిసెస్ మాత్రమే ఉంది. సో వీ కెన్ సే x1 x2 2 ఈక్వల్ వేరియబుల్స్ అన్నాడు కాబట్టి ఈక్వల్ వేరియబుల్స్ అయితే డిటర్మినెంట్ వాల్యూ 0 అవుతుంది. సో డిటర్మినెంట్ వాల్యూ 0 అయితే ఇట్ ఈస్ నాట్ కంట్రోలబుల్. లేదా ఆప్షన్స్ అయినా క్రాస్ చెక్ చేయండి. ఆప్షన్స్లో చూసారంటే కంట్రోలబుల్, అబ్జర్వబుల్ అంటే ఇందాక మనం ఫస్ట్ ప్రాబ్లంలో చెప్పాం. కాల్మన్స్ టెస్ట్ ప్రకారం డిటర్మినెంట్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. QC మ్యాట్రిక్స్ ఫామ్ చేసి డిటర్మినెంట్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అయితే కంట్రోలబుల్ అవుతుంది. Q0 వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అయితే అబ్జర్వబుల్ అవుతుంది. ఓకే, ఎప్పుడు ఇది డిటర్మినెంట్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అయితే. కానీ x1 ఈజ్ ఈక్వల్ టు x2 అయినప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా డిటర్మినెంట్ వాల్యూ మీరు అబ్జర్వబుల్ చేసినా కంట్రోలబుల్ క్యాలిక్యులేట్ చేసినా డిటర్మినెంట్ వాల్యూ 0 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ప్రకారం మనం చూసారంటే అన్కంట్రోలబుల్ సిస్టమే కరెక్ట్ ఆన్సర్. x1 x2 2 వేరియబుల్స్ ఈక్వల్ అవుతున్నాయి కదా. సో కాబట్టి యూ కెన్ సే ఇట్ ఈస్ అన్ అన్కంట్రోలబుల్ సిస్టమ్. డిటర్మినెంట్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఫస్ట్ ప్రాబ్లం చెప్పాను కాబట్టి మళ్ళీ ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ దాన్ని మళ్ళీ బోర్డులో రాయట్లేదు. బికాస్ ఫస్ట్ ప్రాబ్లంలో ఉన్నదే కాబట్టి x1 x2 వేరియబుల్స్ ఈక్వల్ అయింది కాబట్టి ఇట్ ఇస్ అన్ అన్కంట్రోలబుల్ సిస్టమ్. రైట్. సో థర్డ్ వన్ TS Jankol అడిగింది
2015 ఇక్కడ ఫార్ములా నేమా డైరెక్ట్ ఫార్ములా ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫర్ స్టేట్ వేరియబుల్ x dot is equal to ax plus bu plus y is equal to vx. అది v కాదమ్మా c, అది యాక్చువల్గా v కాదు c, ఇక్కడ మార్చుకోవాలి, v కాదు cx plus du is given by, సో డైరెక్ట్ ఫార్ములా అనేది, సో ఫార్ములాలో మనకి c into si minus, fourth is the correct answer, c into si minus a inverse, wait, c is not the correct answer, first one is the correct answer, sorry, because the options కొంచెం రివర్స్లో ఇచ్చాడు, ప్లస్ d రావాలి, సో ప్లస్ d రావాలంటే నేను వీడు ప్లస్ సెకండ్ టర్మ్ ఫస్ట్గా రాశాడు కాబట్టి d ప్లస్ c ఇంటూ si మైనస్ a ఇన్వర్స్ ఇంటూ b, సో ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, c ఇంటూ si మైనస్ a ఇన్వర్స్ ఇంటూ b ప్లస్ d అనేది రావాలి, సో ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, డైరెక్ట్ ఫార్మ్ అనేది డెరివేషన్స్, ఓకే, ఇఫ్ యూ వాంట్ యూ విల్ సీ ద డెరివేషన్ ఆల్సో, నో ప్రాబ్లం, ఓకే, లెట్ us move on to the derivation. సో డెరివేషన్ ఎలా చేయాలనేది కూడా చూద్దాం, ఎందుకంటే కాన్సెప్ట్ నుంచి మనం కావాలి అంటున్నాం కాబట్టి. సో దీనికి యాక్చువల్గా ఈ ఫామ్లో మనకి డెరివేషన్ ఎక్కడ అడగడు, బట్ వీ నీడ్ టు రిమెంబర్ ద రిజల్ట్. సో ఆ రిజల్ట్ మీద మనకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ సాల్వింగ్ ద డెరివేషన్ ఆల్సో. ఓకే, విల్ సీ ద డెరివేషన్. సో దిస్ ద క్వశ్చన్ వాట్ దే ఆర్ ఆస్కింగ్. ఎక్స్ డాట్ స్టేట్ ఈక్వేషన్స్ ఇచ్చాడు, స్టేట్ ఈక్వేషన్ అవుట్పుట్ ఇక అంటే స్టేట్ మోడల్ ఇచ్చాడు, దాని నుంచి మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కావాలి. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ జనరల్గా మనకు తెలుసు అవుట్పుట్ బై ఇన్పుట్ అని. సో ఈ మొత్తం మ్యాట్రిక్స్ ఇచ్చిన మ్యాట్రిసెస్లో అవుట్పుట్ ఏదంటే y, సో y ఆఫ్ s ట్రాన్స్ఫర్ ఫంక్షన్ బై ఇన్పుట్ ఏంటి మొత్తం మ్యాట్రిక్స్లో అంటే u ఆఫ్ s ఇస్ ద ఇన్పుట్. మరి x ఏంటి అంటే స్టేట్ వేరియబుల్, x డాట్ ఏంటంటే స్టేట్ వేరియబుల్ యొక్క ఫస్ట్ డెరివేటివ్. సో స్టేట్ మోడల్లో ఇవి. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది y ఆఫ్ s బై u ఆఫ్ s. సో ఇది మనకి డెరివేషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కడ అడగడు, బట్ ఫామ్లో అయితే అప్లికేషన్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో సింపుల్ డెరివేషన్ వీ కెన్ అండర్స్టాండ్. సో ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాయాలి కాబట్టి ట్రాన్స్ఫర్ ఫంక్షన్లో లాప్లాస్ ఆఫ్ అవుట్పుట్ బై లాప్లాస్ ఆఫ్ ఇన్పుట్ రాస్తాం. సో లాప్లాస్ ఆఫ్ అవుట్పుట్ y ఆఫ్ s బై లాప్లాస్ ఆఫ్ ఇన్పుట్ u ఆఫ్ s. ఇక్కడ ఇంకొకటి విషయం ఏంటంటే ఇనిషియల్ కండిషన్స్ 0 ఉండాలి, బికాస్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఇనిషియల్ వాల్యూస్ ఆర్ 0. సో విత్ దిస్ we will start deriving. సో ఇక్కడ మనం ఏం చేయాలి, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయాలి. సో ఫస్ట్ డెరివేటివ్ కాబట్టి s ఇంటూ x ఆఫ్ s మైనస్ x ఆఫ్ 0, బికాస్ డిఫరెన్షియేషన్, ఫస్ట్ డిఫరెన్షియేషన్ ఇంటూ a ఇంటూ x ఆఫ్ s ప్లస్ b ఇంటూ u ఆఫ్ s. ఓకేనా, అదేవిధంగా దీనికి రాయండి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ y ఆఫ్ s is equal to cx ఆఫ్ s ప్లస్ d ఇంటూ u ఆఫ్ s. ఓకే, సో ఇక్కడ ఇనిషియల్ వాల్యూ 0, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి we need to consider the initial value is 0 here. Okay, so initial value 0 అయితే then we will write what is x of s from this. So x of s రాసుకున్నాం అనుకోండి, s I minus a, ఇది దీన్ని తీసుకొచ్చాం, a ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాం, b ఇంటూ u of s. ఓకేనా, b ఇంటూ u of s. సో x of s is nothing but okay si minus a inverse b into u of s and రాస్తాం. Okay, so this is the first equation. So you can assume this is the first equation. So ఈ ఈక్వేషన్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి 1 and 2. So y of s is equal to c into x ఉన్న చోట si minus a inverse b into u of s, because x of s ఉన్న చోట రీప్లేస్ చేసాం, plus d into u of s. So we can say y of s by u of s, because ఈ రెండింటిలో నుంచి u of s ఉంటుంది కాబట్టి నేను కామన్ చేసుకోండి, c into si minus a inverse b plus d. So this is the transfer function what we need. So this is the transfer function. So c into si minus a inverse b plus d. సో వాడు ఇచ్చిన ఆప్షన్స్ మీరు చూసారంటే ఈ టర్మ్ ఫస్ట్ రాసి ఉంటాడు, d plus c into si minus a inverse b అని రాసాం. ఓకే, సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ద సొల్యూషన్. అంటే ఆ డెరివేషన్ మనం చేసాం. సో ఆప్షన్ మనకి ఆన్సర్ అయితే గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఓకే, సో d plus c into si minus a inverse b. సో ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ APSPDCL అడిగిన క్వశ్చన్ చూడండి. APSPDCL break away point of the root from the real axis for a closed loop system with loop gain.
విత్ లుక్ గెయిన్ లైస్ అంటే ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చాడు. బ్రేక్ అవే పాయింట్ ఈ ఆప్షన్స్ మీరు క్రాస్ చెక్ చేశారంటే బిట్వీన్ -10 ఇన్ఫినిటీ మధ్యలో ఉంటుందా, లేదంటే ఇన్ఫినిటీ దగ్గర ఉంటుందా, లేదు -2 అండ్ ఆరిజిన్ మధ్యలో ఉంటుందా, లేదంటే -2 అండ్ -5 మధ్యలో ఉంటుందా బ్రేక్ అవే పాయింట్ అనేది కావాలి. ఓకే, సో రూట్ లోకస్ సంబంధించిన క్వశ్చన్ ఇది. సో ఇక్కడ అడిగింది బ్రేక్ అవే పాయింట్ రిలేటెడ్గా క్వశ్చన్ అడుగుతున్నాడు. సో లెట్ us solve this. సో దిస్ ద క్వశ్చన్. ఇక్కడ అడిగింది బ్రేక్ అవే పాయింట్ రిలేటెడ్గా క్వశ్చన్ అడిగాడు కాబట్టి బ్రేక్ అవే పాయింట్ ఏ విధంగా రూట్ లోకస్లో ఫైండ్ అవుట్ చేయాలి. సో రూట్ లోకస్లో ఇనిషియల్గా మనం రూట్ లోకస్ డ్రా చేయాలంటే వీ హ్యావ్ 8 రూల్స్ ఉన్నాయి. సో ఆ 8 రూల్స్ డీటెయిల్గా మనం కావాలంటే నా రెగ్యులర్ లెక్చర్లో చూసారంటే వీ కెన్ ఫాలో దట్ 8 రూల్స్. సో ఇక్కడ మనకి టైం బేస్ చేసుకొని ఇప్పుడు ఎంతవరకు అయితే రిక్వైర్మెంట్ ఉందో అంతవరకు నేను డిస్కస్ చేస్తున్నాను. రెగ్యులర్ క్లాసెస్ మాకు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. సో అందులో మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. బట్ ఇక్కడ టైం బీయింగ్ వీఆర్ ఫోకసింగ్ ఓన్లీ వాట్ ఆర్ ద కాన్సెప్ట్స్ వీ నీడ్. అంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఏ కాన్సెప్ట్స్ ఉంటే మనకు క్లారిటీ వస్తుంది అనేది మాత్రం ఫోకస్ చేసి ఆ 8 రూల్స్ కాకుండా మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అది దాని మీద క్లారిటీ ఇస్తాం. ఓకే, సో ఫర్ దట్ ఫస్ట్ థింగ్ బ్రేక్ అవే పాయింట్స్ గురించి అడుగుతున్నాడు కాబట్టి ఫస్ట్ ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్కి పోల్స్ ఎన్ని ఉన్నాయి, జీరోస్ ఎన్ని ఉన్నాయి అది ఎస్ ప్లేన్లో లొకేట్ చేయండి. ఓకే, సో పోల్స్ చూసారంటే వీ హ్యావ్ పోల్స్ వచ్చి మనకి ఏమేమి పోల్స్ ఉన్నాయంటే ఎస్ ఇస్ ఈక్వల్ టు -2 ఇది ఒకటి అండ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు -5. సో టోటల్ నెంబర్ ఆఫ్ పోల్స్ ఎన్ని ఉన్నాయంటే 2, రైట్. అలానే జీరోస్ చూసారంటే జీరోస్ న్యూమరేటర్లో ఉన్నది ఎస్ ఈజ్ ఈక్వల్ టు -10. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే కౌంట్ ఇది టోటల్ నెంబర్ ఆఫ్ జీరోస్, టోటల్ నెంబర్ ఆఫ్ పోల్స్. ఓకేనా. సో దీని తర్వాత ఏం చేస్తున్నాం మనము పోల్ జీరో ప్లాట్లు లొకేట్ చేయాలి. ఓకే, సో పోల్ జీరో ప్లాట్లు లొకేట్ చేస్తున్నాం. పోల్ జీరో ప్లాట్లు ఎస్ ఈజ్ ఈక్వల్ టు -2, ఎస్ ఈజ్ ఈక్వల్ టు -2 పోల్ని అయితే క్రాస్ మార్క్ రిప్రజెంట్ చేస్తాం. ఎస్ ఈక్వల్ టు -5 అండ్ ఎస్ ఈక్వల్ టు -10, ఎస్ ఈక్వల్ టు -10 అది 0. ఎస్ ఈక్వల్ టు -10 కాబట్టి ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను. ఇట్ ఈస్ 0. సో ఇట్ ఈస్ 0. ఓకే, సో ఇట్ ఈస్ 0 -10. ఓకే, సో ఇప్పుడు మనకి బ్రేక్ అవే పాయింట్. సో డయాగ్రామ్ మొత్తం డయాగ్రామ్ అని చెప్పొచ్చు కాబట్టి వీ కెన్ టేక్ దిస్ డయాగ్రామ్ ఇన్ ద మిడిల్ అండ్ విల్ స్టార్ట్ డిస్కస్. ఓకే, సో ఇంకొంచెం పెద్దదిగా తీసుకున్నాం. -2, -5 and last one is 0. So if we consider here we have 0, -2. So 0 ni circle to represent chestam general notations. Okay, so this is S plane j omega and real axis this is S plane. Okay, so ఇక్కడ అడిగిన క్వశ్చన్ మనకి ఏంటంటే బ్రేక్ అవే పాయింట్ లైస్ బిట్వీన్ అన్నాడు. ఎగ్జాక్ట్ వాల్యూ అడగట్లేదు, లైస్ బిట్వీన్ అడుగుతాడు. సో ఇది కనుక్కోవాలంటే ముందు మనము టెస్ట్ పాయింట్ గురించి తెలియాలి. నెక్స్ట్ బ్రేక్ అవే బ్రేక్ ఇన్ ఎక్కడ వస్తుందో తెలియాలి. దాని తర్వాత ప్రొసీజర్ బ్రేక్ అవే ఒకవేళ ఎగ్జాక్ట్ వాల్యూ అడిగితే ఎలా కనుక్కోవాలి ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ చెప్తాం. ఓకే, సో టెస్ట్ పాయింట్ ఏంటంటే టెస్ట్ పాయింట్ మనం రూట్ లోకస్లో టెస్ట్ పాయింట్ రూట్ లోకస్లో బ్రాంచెస్ వస్తాయి. రూట్ లోకస్ బ్రాంచెస్ ఆ బ్రాంచెస్ ఎక్కడెక్కడ వస్తాయి అనేది మనము ఇనిషియల్ స్టేజ్లోనే ఐడెంటిఫై చేయొచ్చు బై యూజింగ్ టెస్ట్ పాయింట్. కానీ టెస్ట్ పాయింట్ తీసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన టెస్ట్ పాయింట్ ఎప్పుడు రియల్ యాక్సిస్ మీదే ఉండాలి. బిట్వీన్ 2 పోల్స్ అయినా ఉండొచ్చు, బిట్వీన్ 2 జీరోస్ అయినా ఉండొచ్చు, ఒక పోల్ ఒక జీరో మధ్యలో అంటే బిట్వీన్లోనే ఉండాలి. కానీ ఆన్ ది పోల్ ఆన్ ది జీరో అలా రాదు. ఓకే, సో బిట్వీన్ మాత్రమే ఉండాలి. సో ఇక్కడ మొత్తం మీద తీసుకుంటే టెస్ట్ పాయింట్ ఇక్కడ సెలెక్ట్ చేస్తాం టెస్ట్ పాయింట్. సో ఈ టెస్ట్ పాయింట్ తీసుకున్నప్పుడు కౌంట్ రైట్ సైడ్ పోల్స్ అండ్ జీరోస్. ఓకే, టెస్ట్ పాయింట్కి రైట్ సైడ్ పోల్స్ అండ్ జీరోస్ కౌంట్ చేయండి. కౌంట్ చేస్తే ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఆడ్ నెంబర్ ఆర్ ఈవెన్ నెంబర్ ఏదో ఒక నెంబర్ వస్తుంది కదా. సో ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఆడ్ నెంబర్ దెన్ రూట్ లోకస్ బ్రాంచ్ ఎగ్జిస్ట్. టెస్ట్ పాయింట్ తీసుకుంటే టెస్ట్ పాయింట్లో రైట్ హ్యాండ్ సైడ్ పోల్స్ జీరోస్ కౌంట్ చేయాలి. కౌంట్ చేస్తే ఆడ్ నెంబర్ వచ్చింది అనుకోండి, ఆడ్ నెంబర్ కానీ ఈవెన్ నెంబర్ కానీ ఇట్లా ఏదో ఒకటి పాసిబుల్ అవుతుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఆడ్ నెంబర్ యూ క్యాన్ సే ఎగ్జిస్ట్, రూట్ లోకస్ బ్రాంచ్ ఎగ్జిస్ట్, రూట్ లోకస్ బ్రాంచ్ ఎగ్జిస్ట్ అని రాయొచ్చు. అంటే ఆ పాయింట్ దగ్గర ఆడ్ నెంబర్ వస్తే రూట్ లోకస్ వస్తుంది అంట. అదే ఈవెన్ నెంబర్ వచ్చింది అనుకోండి రూట్ లోకస్ బ్రాంచ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని రాస్తాం. రూట్ లోకస్ బ్రాంచ్ డస్ నాట్ ఎగ్జిస్ట్.
సో రైట్ సైడ్ టెస్ట్ పాయింట్కి రైట్ సైడ్లో ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్. సో ఇక్కడ టెస్ట్ పాయింట్ ఉంది, టెస్ట్ పాయింట్కి రైట్ సైడ్ చూస్తే ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి వీ క్యాన్ సే హియర్ వీ హ్యావ్ ఏ రూట్ లోకస్ బ్రాంచ్. సో రూట్ లోకస్ బ్రాంచ్ ఇక్కడ వస్తుంది బికాస్ టెస్ట్ పాయింట్ తీసుకున్న టెస్ట్ పాయింట్ రైట్ సైడ్ ఆడ్ నెంబర్ ఒకటి కాబట్టి ఆడ్ నెంబర్ కాబట్టి రూట్ లోకస్ బ్రాంచ్ ఎగ్జిస్ట్. సో ఇక్కడ రూట్ లోకస్ బ్రాంచ్ వస్తుంది. సెకండ్ టెస్ట్ పాయింట్ ఇక్కడ తీసుకుంటాం, ఇక్కడ తీసుకుంటే కౌంట్ మనకి ఈవెన్ నెంబర్. సో ఈ బిట్వీన్ -5 and -10 రాదు. సో నెక్స్ట్ ఇక్కడ తీసుకోండి, టెస్ట్ -10 తర్వాత తీసుకున్నారంటే ఆడ్ నెంబర్. సో కాబట్టి కంప్లీట్గా ఈ ఇన్ఫైనైట్ లైన్లో మొత్తం కంప్లీట్గా ఇన్ఫైనైట్ ఏరియా మొత్తం టెస్ట్ మన రూట్ లోకస్ బ్రాంచ్ వస్తుంది. ఓకేనా? సో ఇది ఒకటి. నెక్స్ట్ ఎన్ని రూట్ లోకస్ బ్రాంచెస్ వస్తాయి, ఎన్ని రూట్ లోకస్ బ్రాంచెస్ వస్తాయి అంటే దాన్ని మనం n రిప్రజెంట్ చేస్తాం. n ఈజ్ ఈక్వల్ టు p ఆర్ n ఈక్వల్ టు z. ఎలా అంటే n ఈక్వల్ టు p ఎప్పుడు అవుతుందంటే ఇఫ్ నెంబర్ ఆఫ్ పోల్స్ ఈజ్ గ్రేటర్ దెన్ నెంబర్ ఆఫ్ జీరోస్, ఇఫ్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ గ్రేటర్ దెన్ నెంబర్ ఆఫ్ పోల్స్. సో ఈ రెండు కేసెస్లో నెంబర్ ఆఫ్ రూట్ లోకస్ బ్రాంచెస్ డిఫైన్ చేయొచ్చు. పోల్స్ ఎక్కువ ఉంటే పోల్స్, నెంబర్ ఆఫ్ పోల్స్ ఎన్ని ఉంటే అన్ని బ్రాంచెస్, జీరోస్ ఎక్కువ ఉంటే జీరోస్ వస్తాయి. ఓకే, ఇక్కడ మనకు ఉన్న ఎగ్జాంపుల్లో పోల్స్ 2 ఉన్నాయి, జీరోస్ 1 ఉంది. సో కాబట్టి ఎన్ని బ్రాంచెస్ వస్తాయి అంటే దీని ప్రకారం మనకి 2 బ్రాంచెస్ వస్తాయి. 2 బ్రాంచెస్ రూట్ లోకస్ బ్రాంచెస్ 2 వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ కండిషన్ మనం ఈ పాయింట్ తర్వాత ఇది చూస్తాము. దీని తర్వాత నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే రూట్ లోకస్ బ్రాంచ్ always starts at 0, always starts at pole, పోల్స్ ఎన్ని పోల్స్ ఉంటే అక్కడ అన్ని పోల్స్ దగ్గర నుంచి రూట్ లోకస్ బ్రాంచ్ స్టార్ట్ అవుతుంది. ఆల్వేస్ స్టార్ట్స్ అట్ పోల్. ఓకే, మరి ends at zeros, or you can say infinity. ends at zeros or infinity అంటే కొన్ని ఇన్ఫినిటీ దగ్గర ఎండ్ అవ్వచ్చు, ఇన్ఫైనైట్లో వెళ్ళి ఎండ్ అవ్వచ్చు, లేదు జీరోస్ దగ్గర ఎండ్ అవుతుంది. ఓకే, నెంబర్ ఆఫ్ పోల్స్ స్టార్టింగ్ మాత్రం పోల్ దగ్గరనే ఉంటుంది. కొన్ని కేసెస్లో ఇది కూడా ఇన్ఫినిటీ దగ్గర స్టార్ట్ అవుతుంది. కొన్ని కేసెస్ ఎక్కువగా మనకు వచ్చేవి పోల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను పోల్స్ బేస్ చేసుకొని చెప్తున్నాను. సో స్టార్ట్స్ అట్ పోల్స్, ఎన్ని పోల్స్ ఉంటే అన్ని రూట్ లోకస్ బ్రాంచెస్ స్టార్ట్ అవుతాయి. పోల్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. ఎక్కడ ఎండ్ అవుతాయి? జీరోస్ దగ్గర కానీ ఎండ్ అవ్వచ్చు, లేదంటే ఇన్ఫినిటీ దగ్గర కానీ ఎండ్ అవ్వచ్చు. సో మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో 2 పోల్స్ ఉన్నాయి అంటే రూట్ లోకస్ బ్రాంచెస్ ఈ 2 పోల్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. రూట్ లోకస్ బ్రాంచెస్ ఈ 2 పోల్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఎండ్ అయ్యేది 0 మనకు ఒకటే ఉంది, ఇక్కడేమో 2 స్టార్ట్ అయింది కానీ ఇక్కడ 0 ఒకటే ఉంది కాబట్టి ఇంకొకటి ఇన్ఫినిటీని రీచ్ అవుతుంది. ఇక్కడ 2 పోల్స్ దగ్గర నుంచి 2 బ్రాంచెస్ స్టార్ట్ అవుతాయి. ఏ డైరెక్షన్లో స్టార్ట్ అవుతుంది చూడండి, ఇక్కడ రూట్ లోకస్ బ్రాంచ్ ఎగ్జిస్ట్ అని చెప్పాను కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్లో రావాలి, బికాస్ ఈ డైరెక్షన్ వెళ్ళదు, డస్ నాట్ ఎగ్జిస్ట్. సో ఇది కూడా అంతే ఇక్కడ, రైట్? ఇక్కడ నుంచి 2 రూట్ లోకస్ బ్రాంచెస్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ దాట్ ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది కదా, ఇంటర్సెక్ట్ అయ్యి బయటికి వస్తుంది. ఓకేనా? సో ఇంటర్సెక్ట్ అయ్యి బయటకు వస్తుంది, రూట్ లోకస్ బ్రాంచెస్ బయటకు వస్తాయి. వచ్చిన రూట్ లోకస్ బ్రాంచ్ ఒకటి, ఈ 2 బ్రాంచెస్ ఉన్నాయి కదా, ఈ 2 బ్రాంచెస్లో ఒకటి 0 దగ్గరికి వస్తుంది, ఇంకోటి ఇన్ఫినిటీ దగ్గరికి వెళ్ళిపోతుంది. మరి ఇది ఎలా వెళ్తుంది ఏంటి అనేది అసిమ్టోట్స్ ఇంకా రిమైనింగ్ స్టెప్స్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ నేను అవన్నీ తీసుకోవట్లేదు బికాస్ ఆ స్టెప్స్ అన్ని చెప్తే మనకి ఇంకా లెంగ్తీ ప్రాసెస్ అవుతుంది. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే మెయిన్ ఏవైతే రిక్వైర్మెంట్ ఉందో అవి చెప్తున్నాను. సో ఇక్కడ 2 రూట్ లోకస్ పోల్స్ దగ్గర నుంచి 2 రూట్ లోకస్ బ్రాంచెస్ స్టార్ట్ అవుతాయి, ఇంటర్సెక్ట్ అయ్యి బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళిన తర్వాత ఒకటి 0 దగ్గరికి ఎండ్ అయిపోతుంది, అక్కడ నుంచి ఒకటి వచ్చి 0 దగ్గర ఎండ్ అవుతుంది, ఏదో ఒక డైరెక్షన్లో వెళ్ళి, అంటే డిపెండింగ్ అపాన్ ద అసిమ్టోట్ డ్రా చేస్తే అసిమ్టోట్ని బట్టి ఆ ఏ డైరెక్షన్లో వెళ్తుంది ఏంటనేది జస్టిఫై చేయొచ్చు. రిమైనింగ్ స్టెప్స్ కూడా ఉన్నాయి. సో దాని ప్రకారం మనకి 0 దగ్గర ఒకటి ఎండ్ అవుతుంది, 0 దగ్గర ఎండ్ అవ్వాలి, ఇంకోటి ఇన్ఫినిటీ దగ్గర ఎండ్ అవ్వాలి, రైట్? సో మరి ఇక్కడ బ్రేక్ అవే పాయింట్ ఎప్పుడు వస్తుందంటే బ్రేక్ అవే పాయింట్ ఎప్పుడు బిట్వీన్ 2 పోల్స్ మధ్యలో వస్తుంది, బిట్వీన్ 2 పోల్స్. మరి బ్రేక్ ఇన్ ఎప్పుడు వస్తుంది అంటే బిట్వీన్ 2 జీరోస్. సో బ్రేక్ అవే పాయింట్ బిట్వీన్ 2 పోల్స్ మధ్యలో వస్తుంది, బ్రేక్ ఇన్ అనేది బిట్వీన్ 2 జీరోస్ మధ్యలో వస్తుంది. సో ఇక్కడ మనకి బ్రేక్ అవే పాయింట్ అంటే ఇక్కడ మనకి ఇంటర్సెక్ట్ అయ్యి బయటకు వెళ్తుంది అన్నాను కదా, సో ఈ పాయింట్ మనకి బ్రేక్ అవే పాయింట్. ఎందుకంటే 2 పోల్స్ మధ్యలో ఉంది కదా, సో బ్రేక్ అవే పాయింట్. సో ఆన్సర్ మనకి -2 -5 మధ్యలోనే ఆన్సర్, -2 -5. సరే,
ఇది ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ అయిపోయింది. మరి బ్రేక్ అవే పాయింట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఏ పాయింట్ దగ్గర నాకు బ్రేక్ అవే వస్తుంది అంటే దీనికి ప్రొసీజర్ నేను చెప్తాను.